హలో డియర్స్, ఈరోజు మా నాన్నమ్మ నేర్పించిన స్టైల్లో నేను మీకు రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. దాంతో పాటుగా ఆలూ ఫ్రై ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూడండి, ఈజీగా రోటి పచ్చడి ఇంకా పక్కకి ఆలూ ఫ్రై ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఒకవేళ అలా ఎవరన్నా ఉన్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు అనమాట. అండ్ ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో పెద్దగా ఏం హడావిడి లేకుండా అయిపోతుంది. అండ్ మీకు కావాల్సినట్టు ఈ టమాటోస్ అండ్ పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా, అవి ఆయిల్లో కొంచెం ఒక 10 minutes 5 minutes అట్లా ఫ్రై చేసుకోండి. తర్వాత నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఫస్ట్ అవి దంచుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. మీ దగ్గర ఒక ఎల్లిపాయలు ఉంటే అవి కూడా వేయండి అనమాట. వేసేసి కొద్దిసేపు అలాగా మిర్చి మొత్తం రోస్ట్ అయిపోయేదాకా దంచండి. దంచిన తర్వాత కొంచెం పసుపు ఇంకొంచెం ఉప్పు వేసేసి అవి వేసేసిన తర్వాత ఆ డబ్బాలను పక్కకి జరిపోయింది, ఎందుకంటే వాటితో మనకు పని అయిపోయింది కాబట్టి. అండ్ దాని తర్వాత అవి కూడా మంచిగా కలిపేసి దంచేసిన తర్వాత టమాటాలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసేయండి. అది కూడా మంచిగా దంచేసిన తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ ఉప్పు అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ ఉప్పుని తీసుకోవాలి, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం టాపింగ్స్ కోసమని కొత్తిమీర వేసుకోండి, కలిపేసేయండి, పక్కకు పెట్టేసేయండి. దాని తర్వాత మనకు కావాల్సింది ఆలూ ఫ్రైకి ఒక 2 ఆలూలు కట్ చేసుకోండి, పెట్టండి ప్యాన్. నేను కొంచెం ఆయిల్ వేసేసాను, ఇంకా చూపించినట్టు అవన్నీ వేసేయండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీరన కరివేపాకు, ఇంకేంటది పచ్చిమిర్చి, ఆలు, కొంచెం పసుపు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసింది నార్మల్ కారం కాదనమాట, ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, అందులో మనం అన్నీ వేసి దంచుతాం. ఆ కారం వేసాను అనమాట, స్పెషల్ టేస్ట్ రావడానికని. నార్మల్ కారం కాదు ఇది, సో అందుకని అది వేసేసాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం 10 out of 10. ఎప్పుడైనా ఎల్లిపాయ కారం వేసి ఆలూ ఫ్రై చేసుకోండి, ఎంత బాగుంటుంది అంటే నిజంగా నేను చెప్తున్నాను కాదు కానీ నిజంగా ఒకసారి ట్రై చేసి మీరే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు రేట్ మై కుకింగ్ స్టైల్.